భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. ఈ వీడియోలో మనం ఉత్తరాయణం దక్షిణాయనం అనే కాలగమనంలో మనం చేసే ప్రయాణ మార్గాల గురించి పిప్పలాద మహర్షి గారు ప్రశ్నోపనిషత్తులో ఏం చెప్పారో ఆ వివరణని తెలుసుకుందాం. సూర్యగమనాన్ని ఆధారంగా చేసుకుని సంవత్సర కాలాన్ని మన ఋషులు ఉత్తరాయణం దక్షిణాయనంగా విభజించారు. సూర్యుడు ఉత్తరాయణ కాలంలో ఉన్నప్పుడు పగటి కాలం ఎక్కువగా ఉండి వేడి శక్తి అధికంగా ఉండి జీవరాశులన్నీ చైతన్యంగా ఉంటాయి. దక్షిణాయన కాలంలో పగటిపూట తక్కువగా ఉండి వాతావరణంలో వేడి శక్తి తక్కువ ఉండి జీవరాశులు స్తబ్దతతో ఉంటాయి. ఇది మనకి వాడుకలో ఉన్న ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు. రెండూ కూడా పుణ్యకాలాలే. అయితే ఉత్తరాయణం ఎక్కువగా పుణ్యకాలంగా పరిగణిస్తారు. దానికి కారణం అసలు అర్థం వేరుగా ఉంది. అదే పిప్పలాద మహర్షి గారి వివరణలో తెలుసుకుందాం. ప్రశ్నోపనిషత్తులో గురుదేవులు పిప్పలాద మహర్షిని కాత్యాయని ఋషికుమారుడైన కబంది గురువుగారికి సంతృప్తి కలిగే విధంగా తపస్సు చేసి ఆయనను మెప్పించి ఒక ప్రశ్న అడుగుతాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉత్తరాయణం దక్షిణాయనం అంటే అసలైన అర్థాన్ని ఇలా వివరించారు గురువుగారు. ప్రశ్నోపనిషత్తు 9, 10 మంత్రాల్లో ఈ విశేషాలు ఉన్నాయి. ఇక్కడ గురుదేవులు పిప్పలాద మహర్షి గారు చెప్పిన అర్థాన్ని తెలుసుకుందాము. 9వ మంత్రానికి అర్థం సంవత్సరం అంటే కాలం, కాలం అంటే పరమాత్మ. కాలంలో ప్రయాణించటానికి అంటే మనం జన్మలు తీసుకురావటానికి, జన్మ ముగిశాక వెళ్ళిపోవటానికి దక్షిణ మార్గం ఉత్తర మార్గం అని 2 మార్గాలు ఉన్నాయి. అందులో దక్షిణ మార్గం లేదా దక్షిణాయనం, ఇందులో ఇష్టాపూర్తం చేసుకుంటూ అలా చేయటానికి ఎవరైతే జీవితం అంతని ఉపాసనగా మలుచుకుంటారో వారు స్వర్గలోకాన్ని మాత్రమే పొందుతారు. చేసుకున్న పుణ్యం పూర్తయిన తర్వాత వాళ్లే తిరిగి దక్షిణాయనంలోకి వస్తారు. ఇది తెలుసుకున్న ఋషులు ప్రజల క్షేమం కోసం సంకల్పంతో దక్షిణ మార్గానికి వచ్చి వెళుతుంటారు. తర్వాత మంత్రం అండి ఉత్తరాయణం గురించి. ఉత్తరం అంటే తరించటం, ఉత్తమ స్థాయికి వెళ్ళటం. తపస్సు చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శ్రద్ధతో జ్ఞానంతో విద్యతో తాను తెలుసుకుంటూ తనని వెతుకుతూ క్రమంగా ఆదిత్యలోకాన్ని చేరతాడు. అక్కడ మరణ భయం లేదు. వీరు ప్రయాణం చేసి చేరుకోవలసిన గమ్యం అదే, పరమ లక్ష్యం కూడా అదే అని పిప్పలాద మహర్షి గారు శిష్యులకి చెప్తారు. కాబట్టి అక్కడి నుంచి తిరిగి జన్మ తీసుకుని ఇక్కడికి రారు. వారిని కిందకి జారకుండా ఆ లోకం వారిని అడ్డుకుంటుంది. అంటే అక్కడికి చేరుకున్న వారు తిరిగి భూమి మీద జన్మ తీసుకోరు. ఇది ఉత్తరాయణం. ఈ మంత్రానికి అర్థం అండి ఇది. ఇప్పుడు వివరణని చూద్దాం. దక్షిణాయనం అంటే వివరణ ఏంటి? దక్షిణాయనం అంటే కోరిక పెంచుకోవటం. దక్ష అంటే పెంచుకోవటం అని అర్థం చెప్తారు. దక్షిణాయనంలోకి 3 రకాల జీవులు వస్తారు. మొదటి వాళ్ళు కేవలం కర్మ చేయటానికి, కర్మ ఫలితాలను బట్టి తిరిగి జన్మలు తీసుకోవటం, మళ్ళీ కర్మలు చేయటం, తగిన సుఖదుఖాలు అనుభవించడం కోసం మాత్రమే జన్మ తీసుకునేవారు దక్షిణాయనంలోనికి వస్తారు. ఎందుకు జన్మిస్తున్నారో, ఎందుకు మరణిస్తున్నారో, ఎందుకు కష్టాలు పడుతున్నారో, ఎందుకు సంతోషపడుతున్నారో వారికి తెలియదు. వీరు ఆధ్యాత్మికంగా చాలా క్రింది స్థాయిలో ఉంటారు. వీరు జనన మరణ చక్రం నుంచి బయటకు రావడానికి కొన్ని వేల జన్మలు పడవచ్చు. తర్వాత వర్గం వారు కేవలం పుణ్యకార్యాలు చేస్తూ వాటి ద్వారా స్వర్గ వైభవాలు పొందటానికి దక్షిణాయనంలోనికి జన్మ తీసుకుని వస్తారు. మంత్రంలో చెప్పినట్టు తదిష్టాపూర్తయే, ఇష్టం పూర్తం అనేవి చేయటానికి వస్తారు. ఇష్టం అంటే బ్రాహ్మణాల్లో చెప్పిన యాగాలు వైదిక కర్మలు చేయటం ఇష్టం అంటారు. పూర్తం అంటే మంచి పనులు చేయటం, దాన ధర్మాలు, దేవాలయాలు నిర్మించటం, ఆలయాల్లో సేవలు చేయటం, సహాయం చేయటం, ఇవన్నీ కూడా పూర్తంలోకి వస్తాయి. ఎవరైతే ఇటువంటి పుణ్యకార్యాలు చేయటం ద్వారా దానినే ఉపాసనగా మలుచుకుంటారో వారికి పుణ్యలోకాల్లో ప్రవేశం దొరుకుతుంది. వీరు మధ్యస్థాయి వారు. ఎందుకంటే వారి పుణ్యం ఖర్చు అయిపోయాక తిరిగి దక్షిణాయ వ్యవస్థలోకి ప్రవేశించి మరలా కర్మలు చేయటం ప్రారంభించుతారు. అంటే జనన మరణ చక్రంలోకి తిరిగి ప్రవేశిస్తారు. ఇక 3వ వర్గం వారు ఋషులు. మంత్రంలో చెప్పిన విధంగా లోక కళ్యాణానికి, మానవులని సంసార సాగరం నుంచి బయటకు వచ్చేందుకు సహాయం చేయటానికి దక్షిణాయ వ్యవస్థలోకి జన్మ తీసుకునే సంకల్పంతో వస్తారు. ఈ వర్గం ఉత్తమమైనది. ఎందుకంటే ఋషులు తమ సంకల్పంతో వచ్చి చేయదగిన శుభాన్ని చేసి తిరిగి వెళ్ళిపోతారు. మరలా వారు కావాలి అనుకుంటేనే జన్మ తీసుకుని వస్తారు. దక్షిణాయనం అంటే ఇదేనండి. ఉత్తరాయణం అంటే దక్షిణాయనంలో జన్మ తీసుకున్న కొందరికి వారి పూర్వజన్మ సుకృతం వలన, గొప్ప సంస్కార బలం వలన వారిలో ఒక రకమైన సంఘర్షణ, తపన మొదలవుతుంది.
నేను ఎవరిని, ఎందుకు జన్మ తీసుకున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాననే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. వారు తమ తపనతో శాస్త్రాలు చదివి గురువులను కలిసి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేస్తారు. వారి కోసమే ఋషులు జన్మ తీసుకుని వచ్చి వీరికి కావాల్సిన సహాయం చేస్తారు. తమలోని తపనని తపస్సుగా మార్చుకున్న అదృష్టవంతులు ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, పరమాత్మలో ఒకటిగా విశ్వచైతన్య శక్తితో సంయోగం పొంది ఋషులు అవుతారు. వారికి తిరిగి జన్మ తీసుకునే అవసరం ఉండదు. దీన్ని ఉత్తరాయణం అంటారు అని కబంధునికి పిప్పలాద మహర్షి గారు వివరించుతారు. ఉత్తరాయణం అంటే బ్రహ్మజ్ఞానులు జన్మ తీసుకోవటానికి వచ్చే మార్గం. అందుకే దాన్ని మహాపుణ్యకాలంగా పరిగణిస్తారు. ఇదంతా ఒక అద్భుతమైన శాస్త్రం. అర్థం చేసుకోవటం తెలియక ఇదంతా నిజం కాదనుకుంటారు. ప్రయత్నించి అర్థం చేసుకుని ఆచరించి సాధన చేసినప్పుడు తెలుస్తుంది ఇదంతా సత్యం, పరమసత్యం అని.